తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంకెం సీతారాం డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓట్ల అక్రమాలతో 70 స్థానాల్లో ఫలితాలు మారినట్లు తేట తెల్లమైందని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరారు. బీహార్ ఎన్నికల్లోనూ జరగనున్న అక్రమాలను ముందే కాంగ్రెస్ వెల్లడించిందని, దీనిపై కోర్టులు మొట్టికాయలు వేసినా ఈసీ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఇటీకల కమిషన్ కార్యాలయానికి వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియాకు కూటమి నేతలను అరెస్ట్ చేయడంతో ప్రజాస్వామ్యం కూని అయిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు సోడదాసి సిల్వియా, పశ్చిమ గోదావరి జిల్లా అసంఘటిత కార్మిక రంగ అధ్యక్షులు గంజాల సుబ్రహ్మణ్యం, బోనం రవికుమార్, అయినంపూడి వెంకట్రామరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోడదాసి సిల్వియా గారి మన ఇంటి దగ్గర ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మన ఓటర్ జాబితాలో అవకతవకలపై భారతదేశ వ్యాప్తంగా కూడా ఈసీ అన్యాయం చేసిందని చెప్పి, ఈసీ మరియు బీజేపీ ఖమ్మం పార్టీ అన్యాయం చేసిందని చెప్పి రాహుల్ గాంధీ గారు మొన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియజేశారు. దీనికి ఈసీ ఇప్పుడు కూడా సమాధానం చెప్పట్లా. రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి 1 గంటకే ఎలక్షన్ కమిషన్ మన వెబ్సైట్ ఉంటుంది, మన ఓటర్ సంబంధించిన ఓటర్ దాంట్లో ఎలక్షన్ అసలు మొత్తం దాన్ని బ్లాక్ చేసి పడేశారు. 2 రోజులు 3 రోజుల దాకా అసలు ఆ పని చేయలేదు. ఎన్ని ఒక ఇంట్లో 200 ఓట్లు, ఒక ఇంట్లో 86 ఓట్లు, అలాగా భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల ఓట్లు ఇలా ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు మన భారతదేశ ప్రజలందరికీ తెలియజేశారు. వెంటనే ఈసీని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. మా భీమవరం కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే డిమాండ్ చేసి ఇలాంటిది ఇలా ఈ అన్యాయాన్ని వెంటనే అరికట్టాలని చెప్పి, ఇలాగ ప్రజాస్వామ్యంలో సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో మనస్ఫూర్తిగా ఓటేస్తారు. ఆ ఓటుకి హక్కుని భంగం కలిగించేలాగా ఈసీ చేస్తుంది. దానిపై మీరు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి ఈసీని డిమాండ్ చేస్తాం. అలాగే నిన్న రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ గారు సుమారు 300 ఎంపీలు మన ఢిల్లీ పార్లమెంట్ నుంచి బయలుదేరి ఈసీ ఎలక్షన్ ఆఫీస్ బయలుదేరితే ఎంతో అక్రమంగా మన వేల మంది పోలీసులు పెట్టి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అలాగే మన సాటి ఎంపీలో సుమారు ఒక 300 మంది ఎంపీలు అందరినీ కూడా అరెస్ట్ చేసి, ఇది మేము మా బీహార్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున కంపల్సరీ ఖండిస్తున్నాము. ఓటు హక్కు మన అందరికీ ఉంటది. ఇలాంటి ఓట్ చోరీ జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే 70 ఒక నియోజకవర్గం కాదు, ఒక 2 నియోజకవర్గం 70 ఎంపీ స్థానాల్లో ఇలాంటి అవకతవకలు జరిగాయని చెప్పి మా రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిసింది. అలాగే బీహార్ ఎలక్షన్ ఉన్నాయి, రాబోయే ఎలక్షన్ అక్కడ కూడా చాలా చోట్ల అన్యాయంగా ఓట్లు ఉన్నాయని చెప్పి తెలిసింది. వెంటనే ఈసీని డిమాండ్ చేస్తాం, వెంటనే చర్య తీసుకుని ఇలాంటిది తప్పులు లేకుండా చూడాలని చెప్పి తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు చోరీ గురించి మాట్లాడటానికి మేము అందరము ఇక్కడ చేరి ఉన్నాము. దాంట్లో భాగంగా ప్రభుత్వం చేసినటువంటి ఈసీలు చేసినటువంటి దురాగతాల వల్ల మరి అనేక మంది నెగ్గవలసినటువంటి ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా ఉండగా మరి ఒక్క ఎమ్మెల్యేలు కూడా స్థానం లేకుండా చేసినటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా మరి రాహుల్ గాంధీ గారు అవనివ్వండి, ప్రియాంక గాంధీ గారు అవనివ్వండి, వాళ్ళు చేసేటువంటి పోరాటంలో అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటే వారిని మరి జైలు పాలు చేయడానికి కూడా ఇష్టపడుతున్నటువంటి నేటి గవర్నమెంట్ని ఖండిస్తూ మేమందరూ నిరసన తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి ద్వారా మనకు ఓట్ చోరీ గురించి ప్రపంచం అంతా మారుమోగిపోతుంది. గత ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలు ఈరోజు దొంగల్ని బయటికి తీయడం జరిగింది. ఓట్ చోరీ మీద ప్రపంచం అంతా కూడా, దేశం మొత్తం కూడా అప్పుడు ఇండియా మీద చూస్తున్నారు. జరిగిన ఎలక్షన్లో 60 స్థానాల్లో ఒక ఎంపీ స్థానం కూడా మనం సాధించుకోలేకపోయి ఉంటే కారణం అన్ని దొంగ ఓట్లు పడ్డాయి. అక్కడ గత 5 నెలల నుంచి జరిగినటువంటి ఓట్లు నమోదు కార్యక్రమంలో 5 నెలల్లో 1 కోటికి పైగా రిజిస్ట్రేషన్ జరిగింది. ఎక్కడి నుంచి సడన్గా 5 నెలల్లో కొత్త ఓట్లు నమోదైనవి. అంతేకాకుండా కొన్ని లక్షల, ఒక ఇంట్లోనే 40-80 ఓట్లు, వాటి అన్ని కూడా డిజిటల్లో మనం అడుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చేసేసి నిజాలు బయటపడతాయని చెప్పేసి ఈ పువ్వు పార్టీ, ఎలక్షన్ కమిషన్ 2 కలిపి దొంగతనం చేసి బయటకు వస్తాయని చెప్పి అవన్నీ తీయడం జరిగింది. దీని గురించి అడుగుతుంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా
వెళ్ళినటువంటి ఎంపీలు కూడా మరి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు ఎన్నికల్లో నెగ్గలేదని చెప్పేసి దొంగతనంగా దొంగ ఓట్లేసి వాళ్ళు అన్ని స్థానాల నుంచి కూడా ముందుకు రావడం జరుగుతుంది. విశాఖ సాగర తీరంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రోత్సహించడం ద్వారా వారిలో దేశభక్తి, జాతీయతా భావాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఉద్దేశించిన హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఉదయం స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, వివిధ విభాగాల అధికారులు, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. As part of the Harghar Tiranga drive, which is being conducted in the city of Visakhapatnam on the directions of the Department of Tourism. Today in Visakhapatnam city in RK Beach, we are conducting a bike rally to create awareness on this program and also to instill the feeling of patriotism among the citizens of Visakhapatnam. So I extend my heartfelt thanks to CRPF. Their 198 and 234 battalions are taking part with Commander Bhagat Singh here with me, joining me on the dais. And also I would like to thank the ITBP team for joining us today as part of this Harghar Tiranga campaign. As citizens of the country, all of us has a responsibility to give back to the country. So all the time we expect what the country has given to me. At times we as citizens have to rise up to the occasion and to give back to the country. So the next question would be, how do I give back to the country as a citizen? Should I go to the border and fight a war? Is it how I am going to give back to the country? Not always. You can give back to the country by your simple steps, simple means, by being a responsible citizen in every single aspect, every single way in which you conduct yourself. By keeping the city clean, by paying your taxes regularly, by respecting your fellow citizens, you can carry out that payback. As you all know, we all have the fundamental rights which is enshrined in the Constitution. We as citizens also have certain fundamental duties. So if you can discharge those duties right earnestly, then you are giving back to the country. You are being a true citizen of this great nation. So one of those duties is to respect the ideals of this great nation, including its symbols. The flag is one such symbol, the national anthem is one such symbol. If you respect these symbols of our nation, then it is like paying respect to the Bharat Mata. So let us all vow that we will from today give our best as citizens and show our respect for the symbols of this great nation, including the national flag. And I am very proud in saying that national flag is designed by our very own Telugu freedom fighter Shri Pingali Vengaya garu. So మన అది కూడా ఒక గర్వకారణం తెలుగు వాళ్ళందరికీ. సో ఈరోజు ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీని పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన టూరిజం డిపార్ట్మెంట్ వారిని, అదేవిధంగా విశాఖపట్నం హోటలియర్స్ అసోసియేషన్ వారిని, ఈ కార్యక్రమాల్లో there were children who performed on the as part of the program. వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తీవ్రంగా నష్టపోతామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరారు. విశాఖలో ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకుని స్వయం ఉపాధి కోసం ఆటోలు నడుపుకుంటున్నామని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల తామంతా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మా శ్రీ సాయి భగత్ సింగ్ ఆటో స్టాండ్ ఎల్సిటీ ఆర్లవ చిన్నగదిల నుంచి వచ్చాం. ఈరోజు మా ఒక్క స్టాండే కాకుండా, మా పేరు అప్పన్న, అలాగే ఈరోజు మా ఒక్క స్టాండే కాకుండా విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సోదరులందరి సమస్యలపైన ఈరోజు రైల్వే స్టేషన్ నుంచి జీఎంసీ గాంధీ బొమ్మ వరకు ఈరోజు ఆటోలన్నీ కూడా ర్యాలీతో రావడం జరిగింది. ఈరోజు ఈ ర్యాలీ రావడం అనేది ఏం జరిగిందంటే, రేపు ఆగస్టు 15వ తారీఖుని
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు, వీళ్ళ ముగ్గురు అంగీకారాల మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉచిత బస్సు ప్రయాణం అనేది రేపు 15వ తారీఖు నుంచి పెడుతున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం మీరు పెట్టుకోండి, మీరు మహిళలకి ఏ పథకాలు అయితే ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. కానీ విశాఖ జిల్లాలోనే ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది, రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో కార్మిక సోదరులు ఉన్నారు. మా అందరూ కడుపు కొట్టే కార్యక్రమాలు మీరు ఏం చేసినా సరే ఆటో కార్మికుల ఉధృతులు మొత్తం కూడా ఈ రోజు ఇంకా రాబోయే రోజుల్లో ముందు ఇంకా కూడా భవిష్యత్తులో రేపు ఆగస్టు 15కి ఇంకా 4 రోజులు మాత్రం టైం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు ఏ డిసిషన్ తీసుకున్నా సరే ఆటో కార్మికులకు అన్యాయం జరగకుండా మీరు ఏ డిసిషన్ తీసుకున్నా దాని వెనకాల రాష్ట్రంలోని ఆటో కార్మికులు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే మాకు జరిగిన అన్యాయం గురించి ఈ రోజు ఉచిత బస్సులు పెడితే మాకు రోడ్డు మీద తిక్కసరి చేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఓబర్లు ఇప్పటికే ఆల్మోస్ట్ ఇటువంటి యాభులన్నీ కూడా వచ్చి ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడే కార్యక్రమాలు ఉన్నారు. గత 20-25 సంవత్సరాలు పెట్టి కూడా విశాఖ జిల్లాలోని ఆటో కార్మికులు చాలా సౌకర్యంగా అందరూ కూడా ఇంటికి జాగ్రత్తగా వెళ్తుంటారంటే ఆటో కార్మికులు జాగ్రత్తగా తీసుకెళ్లి ప్రయాణం గమ్యస్థానాల్లో వాళ్ళందరూ చింతడం అయ్యని జరుగుతుంది. ఈ కాలేజీలు, స్కూల్ పిల్లలు అనేది వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పర్పస్ కానీ ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే సక్రమంగా ఒక ఫోన్ కాల్ తోటి నిమిషాల మీద వెంటనే మీ ముందు అనేది ఆటో అని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా అధికారులు కాకుండా ప్రజలందరూ కూడా గుర్తుంచుకునే విషయంలోనే ఆటో కార్మికులు న్యాయం చేయాలనేసి రాష్ట్రంలో పరిపాలిస్తున్న కూటమి పార్టీ నాయకులందరినీ కూడా అడుగుతున్నాం. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు సక్రమంగా మంచి రూల్స్, మంచి పరిపాలనతోటి రాబోయే రోజుల్లో మాకు ఎటువంటి విచారణ కేసులు గట్రా లేకుండా ఈ ఫిట్నెస్లు ఏవైతే ఉన్నాయో, ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఎటువంటి పరిపాలనతో బ్రేక్లు ఆర్టీ ఆఫీస్కి వెళ్తే జరిగేవో అదే విధంగా జరగాలి. ఈ మీరు ఆన్లైన్ ఫిట్నెస్లు చేసుకోవాలి, ఆన్లైన్ పోలీసింగ్ చేసుకోవాలి. ఈ బ్రేక్లకి వెళ్ళేటప్పుడు ర్యాంప్ మీద ఎక్కించడం ఇటువంటి అన్ని కూడా ఆటో కార్మికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి అన్ని కూడా లేకుండా గతంలో ఎలాగైతే ఫిట్నెస్లు చేసేవారు ఇప్పుడు కూడా అలాగే చేయాలనేసి ఈ విశాఖ జిల్లా ఆటో కార్మికుల సంఘాలందరి తరపు నుంచి కూడా ఆటో కార్మికుల సోదరు తరపు నుంచి శ్రీ సాయి భక్త్ సింగ్ ఆటో స్టాండ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుంకాలు విధించడం ద్వారా అమెరికా సృష్టించేది తాత్కాలిక ఇబ్బందులు మాత్రమేనన్న చంద్రబాబు. దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికీ తలవంచదని స్పష్టం. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రకటించిన మహిళలకు ఫ్రీ బస్ పథకం పచ్చి మోసం. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ధ్వజం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న వైసీపీ నేతలు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని ఈసీకి విజ్ఞప్తి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.